అయితే వేరు. మెయిన్ గా ఆయన ప్రధాన ఉద్దేశం ఏం కనబడుతుందంటే రాజధానిలో అమరావతి గనక రాజధానిగా నిలదొక్కుంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న సామాజిక వర్గానికి సంబంధించిన చుట్టుపక్కల ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు స్ట్రెంగ్తన్ అవుతాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోతే ఆ సామాజిక వర్గం లేదా ఆ పార్టీకి సంబంధించిన మంత్రులకు సంబంధించిన ల్యాండ్ వాల్యూస్ కనుక పెరిగితే వాళ్ళు చాలా సెటిల్ అయ్యే అవకాశం ఉంది, చాలా రిచ్ అయ్యే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ గా వాళ్ళని ఎదుర్కోవడం కష్టం కాబట్టి వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులని చెప్పారు. ఇప్పుడు అల్టిమేట్ గా ఇక్కడ సైబరాబాద్ సిటీ నిర్మించినప్పుడు కూడా ఏదో ఒక కొత్త సిటీ లేకపోతే కొత్త ఎయిర్పోర్ట్ నిర్మించినప్పుడు ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న ల్యాండ్స్ ధరలు పెరిగిపోతాయి. ఇప్పుడు ఏమంటారు, ఇంతకుముందు అవినీతి అంటే ఈ ఇండివిజువల్ గా ప్రజల దగ్గర వసూలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే భూముల ద్వారా మొత్తం మాయాజాలం నడుస్తుంది. సో ఇక్కడ సైబరాబాద్ సిటీ అయినా లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ అయినా లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయినా ఏదైనా సరే, లేదా ఇప్పుడు 4th సిటీ అని చెప్తున్నారు కదా, ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారు కదా, ఇవన్నీ కూడా ల్యాండ్స్ తో భూములతో కూడుకున్న అంశాలు. దీని ద్వారా వేల కోట్ల అధిపతులు కొద్దిమంది అవుతారు, కొద్దిమంది కావచ్చు, కొద్దిమంది దానివల్ల నష్టపోవచ్చు. సో అల్టిమేట్ గా అప్పుడు జగన్ కౌంటర్ చేసింది అది వేరే. ఎన్ని ఉద్దేశాలు చెప్పినా 3 రాజధానులు ఎన్ని రాజధానులు ఏం చెప్పినా సరే వేరే ఉద్దేశం అది. సో ఆ ఉద్దేశంతో ఆయన దాని రేటు పెరగనివ్వలేదు. ఆయన అధికారంలో ఉన్నంత కాలం అమరావతిని కిల్ చేయాలనే చూశారు, నో డౌట్. ఇంకా దానికి కారణాలు ఏం చెప్పినా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన ఉద్దేశం ఏంటంటే మొదటి 5 సంవత్సరాల్లో కట్టుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదా, పూర్తిగా నిర్మాణాలు కంప్లీట్ చేస్తూ ఉంటే కాదు కదా. ఇప్పుడు నిర్వహించిన అసెంబ్లీ కూడా తాత్కాలిక అసెంబ్లీ. సో అప్పుడే ఫుల్ తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలికం కాకుండా మొదటి టర్మ్ లోనే కొంత ప్రోగ్రెస్ అయ్యి పూర్తి స్థాయిలో నిర్మించుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. అమరావతిని నిర్మించడం సాధ్యం కూడా కాదు కదా. అంటే కాకున్నా సరే 5 సంవత్సరాల పీరియడ్ లో ఆ వర్క్స్ స్టార్ట్ అయితే గనక వేరే విధంగా ఉండేది. తాత్కాలిక అసెంబ్లీ బదులు పూర్తి స్థాయి అసెంబ్లీ నిర్మిస్తే అయిపోతుండే. తాత్కాలిక సచివాలయం బదులు పూర్తి స్థాయి సచివాలయమే నిర్మాణం దశలో ఒక 70-80% అవుతే ఏం చేస్తారు, తప్పదు కదా. ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీ కట్టాడు ఇక్కడ హైదరాబాద్ లో, రేవంత్ రెడ్డి యూజ్ చేస్తున్నాడో లేదా, వ్యతిరేకించినా సరే తప్పదు కదా. కంప్లీషన్ చేసిన తర్వాత తప్పదు కదా. 1.5 year లో కేసీఆర్ అసెంబ్లీ కట్టారు, అందరూ వ్యతిరేకించారు. అప్పుడు వ్యతిరేకిస్తే ఏమైంది, దాన్ని యూజ్ చేయక తప్పలేదు కదా. సెక్రటేరియట్ కడితే గనక కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి యూజ్ చేస్తున్నాడో లేదా. సో ఆ విధంగా అయ్యేది. ఇప్పుడు సరే మొత్తానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నుంచి థ్రెట్ ఉండకూడదు, ఫ్యూచర్ లో ఎప్పుడు అధికారంలో వచ్చినా సరే దానికి ఇబ్బంది ఉండకూడదు అన్న ఉద్దేశంతో లీగల్ శాంక్టిటీ తీసుకొస్తున్నారు, చట్టబద్ధత. జనరల్ గా ఏంటంటే రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. ఒక కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజధాని అన్నది రాష్ట్ర ప్రభుత్వం సెలెక్ట్ చేసుకుంటుంది. సో అట్లా ఛత్తీస్గఢ్ లో రాయ్పూర్ ఉంటే కనుక నయా రాయ్పూర్ సిటీ కట్టుకుంది. సో అట్లా ఇక్కడ ఈ విధమైన పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలేదు. సో ఇది ఒక ఎమోషనల్ ఇష్యూ. అందుకోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశపరిచారు. యథావిధిగా వైసీపీ అటెండ్ కాలేదు. వైసీపీ వాళ్ళదో గందరగోళం. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మేము అమరావతికి వ్యతిరేకం కాదు, వ్యతిరేకించలేదు అని చెప్తున్నారు. క్లియర్ గా వ్యతిరేకించారు, దానిలో డౌటే ఉంది. వ్యతిరేకించారు, అమరావతి కానివ్వలేదు. 3 రాజధానులు, దక్షిణాఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయని చెప్పారు. అదేందో దక్షిణాఫ్రికా, అమెరికాలో 3 రాజధానులు ఉన్నాయో, రష్యాలో లేదా ఫ్రాన్స్ లో, జర్మనీలో 3 రాజధానులు ఉన్నాయంటే ఓకే, కానీ దక్షిణాఫ్రికా అంత డెవలప్డ్ నేషన్ ఏం కాదు కదా. సో అట్లా అభివృద్ధి వికేంద్రీకరణ వేరు, రాజధాని వేరు కదా. ఇప్పుడు అమరావతి ఎంత నిర్మించినా వైజాగ్ పరిస్థితి మారదు కదా. దానికి ఉన్న అడ్వాంటేజ్ దానికి ఉంటాయి కదా. గూగుల్ డేటా సెంటర్ ఎక్కడ వస్తుంది, వైజాగ్ లోనే వస్తుంది కదా. సో అభివృద్ధి వికేంద్రీకరణ వ్యతిరేకం కాదు. హైదరాబాద్ అంటే మీరు తెలంగాణలో ఎక్కడ 250 kilometers రేడియస్ లో వెళ్ళినా సరే చివరి ఎండ్ పాయింట్ వరకు కూడా చేరుకోవచ్చు. మాక్సిమం వెళ్తే ఆదిలాబాద్ కు కొంత 350 kilometers దూరంలో వెళ్ళాలి. కానీ ఆంధ్రప్రదేశ్ అట్లా కాదు కదా. అక్కడ శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే కింద ఇక్కడ నెల్లూరులో తడ వరకు, లేకపోతే అక్కడ కింద రాయలసీమలో ఉన్న కుప్పం వరకు, కుప్పం నుంచి శ్రీకాకుళం ప్రాంతానికి వెళ్లాలంటే 1000 kilometers వెళ్ళాలి.
కాబట్టి అక్కడ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది సాధ్యం. అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజధాని మిగతా అన్న ఉన్నా సరే చేయవచ్చు కూడా. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో కూడా అభివృద్ధి కేంద్రీకరణ అయింది, మొత్తం హైదరాబాద్ కేంద్రీకరణ అయింది. అది మారాలి. కొంత ఇండస్ట్రీస్ సాఫ్ట్వేర్ కాకుండా మిగతా అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ అన్ని కూడా వేరే చోట రావాల్సిన అవసరం ఉంది. సో రిజల్యూషన్ దీన్ని దేనికి క్లియర్ అంటే ఇప్పుడు 2వ తారీఖు ఏప్రిల్ 2న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడుతుందని చెప్తున్నారు. అమరావతి రాజధానిగా లీగల్ శాంక్టిటీ ఇస్తారు. చట్టబద్ధంగా ఇస్తే ఇక కొత్త వచ్చిన గవర్నమెంట్ మళ్ళా పార్లమెంట్ లో చట్టం చేయాలి. అంత ఈజీ కాదు కదా. సో ఇంతకుముందు అసలు ఎక్కడ ఉంది అమరావతి రాజధాని చట్టం ఉందా అని చెప్పి, సో దానికోసం ఒక గ్యారంటీగా చంద్రబాబు నాయుడు చెప్పిన చట్టం నిజంగా ఫ్యూచర్ లో మార్పులు అడ్డుకోగలదా, లేక మళ్ళీ మార్పులకు స్కోప్ ఉంటుందా? మళ్ళీ మార్పులు సాధ్యం కాదు. ఎట్లా సాధ్యమైంది? పార్లమెంట్ లో ఒకళ్ళు చేయలేరు కదా. తర్వాత ఏంటంటే అక్కడ ఆ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కానీ మిగతా వాటికి కానీ ఇప్పుడు ఉపకరిస్తుంది. ఓకే, అమరావతి ఎక్కడ పోదు, జగన్మోహన్ రెడ్డి వచ్చినా సరే పార్లమెంట్ లో చట్టం చేశారు కాబట్టి అంత ఈజీగా మారదు. మారాలంటే మళ్ళీ పార్లమెంట్ లో కొత్త గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తూ ఆ చట్టాన్ని రిమూవ్ చేయాలి. కానీ చట్టం చేసిన బీజేపీ మళ్ళీ దాన్ని మారుస్తుందా? లేదా కాంగ్రెస్ పార్టీ కూడా అమరావతికి అనుకూలమే కదా. అమరావతికి వ్యతిరేకం 3 రాజధానులకు అనుకూలమని ఏ రాజకీయ పార్టీ చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ అప్పుడు 21 మంది 22 మంది ఎంపీలు లోక్సభ ఎంపీలు ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అమరావతికి మా సపోర్ట్ అని చెప్పింది. అమరావతి 3 రాజధానులకు సపోర్ట్ అని ఎక్కడ వాళ్ళు బహిరంగంగా చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు ఈ ఇష్యూలో ఖచ్చితంగా పార్లమెంట్ లో తీసుకురావడం అన్న దాని ద్వారా అక్కడ ఇక రాజధాని స్టెబిలైజ్, రాజధానికి సంబంధించిన చర్చ ఫుల్ స్టాప్ పెట్టాలి అన్న ఉద్దేశంతో ఇది చేశారు. యథావిధిగా దాన్ని వైసీపీ బహిష్కరించింది. మాట్లాడదాం. మనతో పాటు రాజ్యసభ సభ్యులు, ఏపీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్